మేమే ఫోటో దిగుతాం, మేమే సార్తో మాట్లాడతాం అంటే కుదరదు. అందరు లెక్కలు బరాబర్ తీస్తా. మనంటే నాకు పని ఒత్తిడి ఎక్కువ ఉండే చూడలేకపోయిన అసెంబ్లీ అప్పుడు. ఈసారి మాత్రం పార్లమెంట్ అన్ని లెక్కలు తీస్తా. ఎందుకంటే మనకు రేపు ప్రభుత్వం ఉన్నది, సంక్షేమ పథకాలు అమలు చేసేటప్పుడు మన వాళ్ళు ఎట్లాగూ కాగితాలు పట్టుకొని వస్తారు. వస్తే ఎంబడే సైకిల్ చెప్తా, ఆ బూత్లో ఓట మెజార్టీ ఎంత వచ్చింది ఒకసారి చూపి, మా వెంకటరావులు ఎంత మెజార్టీ వచ్చింది, ఏం సంగతి, ఎట్లుంది కథ, మా దేశ సరిగ్గా పని చేస్తున్నా లేదా, లేకపోతే రోజుకో పంచాయతీ తెచ్చి పెడుతున్నాడా, ఏం సంగతి అని ఆయన అడుగుతా. నమస్తే సేటు, నేను మీకు చేసేది చెప్పేది ఒకటే, ఇంతకంటే మనకు మంచి రోజులు రావు, ఇంతకంటే పెద్ద పదవి మన నియోజకవర్గానికి రాదు, ఇంతకంటే అభివృద్ధి చేసుకోవడానికి మనకు సందర్భం ఉండదు. అందుకే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మన ప్రాంతానికి పరిశ్రమలు రావాలి, మన ప్రాంతానికి మంచి మంచి విద్య బోధించే మంచి కళాశాలలు రావాలి, మన ప్రాంతానికి సిమెంట్ ఫ్యాక్టరీ రావాలి, మన ప్రాంతానికి వికారాబాద్ కృష్ణా రైల్వే లైన్ రావాలి, మన హైవేలు కూడా నేషనల్ హైవే లైన్ రోడ్లు కావాలి, హైదరాబాద్ చించోలి కానీ, మహబూబ్నగర్ భూత్పూర్ చించోలి కానీ, లేకపోతే మనకు హైదరాబాదు ఈ బీజాపూర్ రోడ్డు కానీ మనం పూర్తిగా అభివృద్ధి చేసుకోవాలి. ఇవాళ ఎక్కడెక్కడో అభివృద్ధి జరిగింది, మనకి ఏ రోజు కూడా జరగలే, ఇవాళ అవకాశం వచ్చింది. మరి ఇవాళ అవకాశం వచ్చినప్పుడు చేసుకునే బాధ్యత, చేయించుకునే బాధ్యత ఇక్కడ ఉన్న యువకుల మీదనే ఉన్నది. మా ఎడిషన్ ఎప్పుడు మా జూనియర్ కాలేజ్ కోసం ధర్నాలు రాష్ట్రంలో తిరిగింది. జూనియర్ వచ్చింది, డిగ్రీ వచ్చింది, ఇంజనీరింగ్ వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది, వెటర్నరీ కాలేజ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. మరి మా సీను సర్వ్ అయిపోయింది ఇవన్నీ వచ్చే లోపల. మరి రేపు ఎన్నికలలో ఎట్లా పని చేస్తాడో నేను చూస్తా. అందుకే మిత్రులారా, ఎంత వచ్చింది సార్? 380. మళ్ళీ మా కృష్ణ కొడంగల్ హైయెస్ట్ ఇచ్చినట్టు ఈసారి కూడా మరి హైయెస్ట్ టైటిల్ కృష్ణరాజు నిలబెట్టుకోవాలి కొడంగల్. అందుకే నేను రాష్ట్రానికి ఎంత పెద్ద అయినా ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డనే అని పెద్దోళ్ళు చెప్పి, అవునా? నేను ఎంత పెద్ద నాయకుడైనా కావచ్చు, పార్టీ నాకు పెద్దవన్నీ, కొడంగల్కి వస్తే నేను కుటుంబంలో ఒక్కనే మీతో పాటు కూర్చొని మీతో పాటు మాట్లాడుతాను. అవునా కాదా శాంతప్ప, ఏమంటావు? అంతేనా? ఏడిపోయినా చెప్పుకుంటే అయితే కుర్చీ తీస్తాను కదా. ఈయన కాదు, తిరుపతి పోయినా, గోవా పోయినా, మా వాళ్ళు కొంతమంది గోవా కొంతమంది ఒక్కొక్కరు 6 గంటలు మీరు చేస్తున్నాం జరిగి రూమ్ అని చెప్పు అందుకోసం చెప్పు వాళ్ళకు బాడీగార్డులు డిఎస్పీ దొబ్బుతున్నారు. మాకు ఎప్పటికీ ఈ ఉద్యోగం ఉంటేనే సారు జరిగి రూమ్ అని చెప్పు ఓట్లు తీయకోదు ఇంకా మా ఇంటికి రాని ఓట్లకు, మా ఇంటికి రాని ఆటలు మన ముఖ్యమంత్రి వచ్చిన చెప్పి చెప్పు అయిపోయి. మా పోలీస్ అధికారులు గేట్లు మూసినా, అందుకే వస్తేనే ఇలా నిల్చుంటాడు, గేట్లు మూసినట్టు కనిపిస్తే మళ్ళీ గేట్లు తెరువురు అందరూ రాని. అందుకోసమని మిత్రులారా, మంచి మీటింగ్ జరిగింది, మిమ్మల్ని కలుసుకునే అవకాశం వచ్చింది. 6 తారీఖు నాడు తుక్కుగూడలో, మళ్ళీ ఇది చెప్పలేదు అనుకున్నారు కదా లేక మీద పెద్ద నాయకులు, 6 తారీఖు నాడు సాయంత్రం 5 గంటలకు తుక్కుగూడల, అప్పుడు సోనియా గాంధీ గారు వచ్చి ఎట్లయితే మన 6 గ్యారెంటీలు ప్రకటించిపోయారో, మళ్ళీ జాతీయ స్థాయిలో 5 గ్యారెంటీలు ప్రకటించడానికి రాహుల్ గాంధీ గారు 6 తారీఖు నాడు సాయంత్రం తుక్కుగూడ దగ్గరకు వస్తున్నారు, రాజీవ్ గాంధీ ప్రాంగణంలో. ఆ సభకు కొడంగల్ నుంచి 25,000 మంది ఇక్కడ నుంచి అందరు తరలి రావాలి, మండలానికి 5,000 మంది ఎక్కడ రావాలో మొత్తం అంతా మీరు తయారీ చేసుకొని మంచిగా సర్ది కట్టుకొని ఎవరి బాలిగా బయలుదేరి సాయంత్రం 5 ఆడికి వచ్చేటట్టు చూసుకోవాలి. ఈ లోపల ముఖ్యమైన నాయకులందరికీ నేను ఆదేశాలు ఇస్తున్నా, మళ్ళీ ఒకరికి చెప్పినా ఒకరికి చెప్పలే, ఇవన్నీ చెప్పొద్దు. నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీ, మండల స్థాయి సమన్వయ కమిటీ, బూత్ స్థాయి సమన్వయ కమిటీలు అన్నీ కూడా తయారు చేసి పెట్టుకొని 8 తారీఖు నాడు 6 తారీఖు నాడు బహిరంగ సభ అయిపోద్ది. 7 తారీఖు నాడు ఎవరైనా నాయకులు కలిసి 8 తారీఖు నాడు మళ్ళా ఇక్కడికి నేను వస్తా. 8 తారీఖు నాడు 5 గంటలు మీతో మండలానికి 1 గంట కూర్చొని మీ అందరితో మాట్లాడి
ఏ మండలం ఆ మండలం సపరేట్ చేసి మీరు కూడా ఒకరి మీద ఒకరు అడగకుండా ఏ మండలానికి ఆ మండలానికి సమయం ఇస్తా మండలం వారిగా కూర్చొని మాట్లాడుకొని మొత్తం అంతా సర్దిద్దుకొని పోవాల్సిందిగా కోరుకుంటూ ఇతర కార్యక్రమాల్లోనే మీరు అందరు అనుమతిస్తే హైదరాబాద్కి బయలుదేరేంత 20 తారీఖు నాడు మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుస్తానని చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.